స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకి సంబంధించి వారు పెట్టినటువంటి తప్పుడు ఎఫ్ఐఆర్, దానిలో వారు చేసినటువంటి ఆరోపణలు నేటికి కూడా ఏ ఒక్కదానికి కూడా ఎక్కడ ఒక్క చిన్న ఆధారం కూడా చూపకుండా వారిని అక్రమంగా నిర్బంధించి రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా వారిని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. గత 3-4 రోజులుగా మనం చూస్తున్నాం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా దిగజారుతుందో, దానికి సంబంధించి కూడా ఎన్ని రకాల కుట్రలు చేస్తున్నారో కూడా చూస్తున్నాం. అంటే ఒక్కసారి మనం గత 37 రోజులుగా జరిగినటువంటి అనేక పరిణామాలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా చిన్న అవినీతికి తావు లేకుండా కొన్ని లక్షల మంది జీవితాలు బాగు చేసేటటువంటి ప్రాజెక్టు, ఇప్పటికే బాగు చేసినటువంటి ఒక ప్రాజెక్టు, కొన్ని వేల మందికి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు సంపాదించినటువంటి ఒక ప్రాజెక్టు పైన, ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పైన అకారణంగా ఏ రకంగా బురద జల్లారో, వాళ్ళు చేసినటువంటి ఏ ఒక్క ఆరోపణకు సంబంధించి కూడా ఈరోజు వరకు ఏ విషయాన్ని కూడా బయట కానీ లేక న్యాయస్థానాలలో కూడా రుజువు చేయలేకపోయారో మనం గత నెల 10 రోజులుగా మనం చూస్తున్నాం. రెండో పక్కన తెలుగుదేశం పార్టీ పక్షాన ఏ తప్పు చేయలేదు గనక మేము నిర్భయంగా నిజాయితీతో అనేక డాక్యుమెంట్స్ని మేము ఇప్పటికే బయట పెట్టాం, వెబ్సైట్లు ఓపెన్ చేశాం, పుస్తకాలు ప్రింట్ చేశాం. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి మేము విడుదల చేసినటువంటి ఏ ఒక్క డాక్యుమెంట్ని కూడా ఈరోజు వరకు వైసీపీ నాయకులు, ప్రతిరోజు కుక్కల్లాగా మురిగేటటువంటి వైసీపీ నాయకులు, ఇదిగో ఇది తప్పు, వెబ్సైట్లో వాళ్ళు పెట్టింది తప్పు, వాళ్ళు పుస్తకంలో ముద్రించింది తప్పు అని ఒక్కటి కూడా రుజువు చేయలేనటువంటి పరిస్థితి. ఇవాళ ఒక్కసారి మనం ఈ కుట్ర మళ్ళీ ఒకసారి ప్రజలకు తెలియజేయాలి. ఏ రకంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ ఏమీ అవినీతి జరగకపోయినా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి ఒక ప్రాజెక్టు పైన ఏ రకంగా బురద జల్లారో, దాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అక్రమ నిర్బంధానికి గురి చేసి వారిపైన కుట్ర చేస్తూ ఉన్నారు ఒక్కసారి గుర్తు చేయాలి. ముందుగా ఈ కుట్రకి తెరలేపింది ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదుకి వెనక వాళ్ళు చేసినటువంటి కుట్ర మనం ఒక్కసారి ఆలోచిస్తే, మనం శరత్ అండ్ అసోసియేట్స్ వారి ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఫారెన్సిక్ రిపోర్ట్, ఈ తప్పుడు ఫారెన్సిక్ రిపోర్ట్ ఆధారంగానే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ వీళ్ళు దాఖలు చేయటం జరిగింది, నమోదు చేయటం జరిగింది. ఈ తప్పుడు ఫారెన్సిక్ రిపోర్ట్, శరత్ అసోసియేట్స్ వారి తప్పుడు ఫారెన్సిక్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా వాళ్ళు చేసినటువంటి కుట్ర, ఆ రిపోర్ట్లో వాళ్ళు ఒక పారాగ్రాఫ్లో చాలా స్పష్టంగా, we did not perform the physical verification of assets. మేము ఎక్కడా కూడా ఫిజికల్గా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలని మేము పరిశీలించలేదు. The reason for non-verification of assets physically at sites is due to dropping of that clause in RFP through a corrigendum. మేము ఫిజికల్గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కు వెళ్ళి మేము అక్కడ వెరిఫికేషన్ చేయకపోవటానికి కారణం, ఆ పని చెయ్యొద్దని మాకు చెప్పారు. ముందుగా మాకిచ్చినటువంటి టెండర్ డాక్యుమెంట్లో ఏదైతే ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ తయారు చేయడానికి ఏదైతే టెండర్ పిలుస్తారో, ఆర్ఎఫ్పి ఏదైతే రిలీజ్ చేశారో, దానిలో ఫిజికల్ వెరిఫికేషన్ చేయమని ముందు పెట్టి ఆ తర్వాత దానిని తొలగించి మీరు ఫిజికల్ వెరిఫికేషన్ చెయ్యక్కర్లేదు, ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండానే మీరు మాకు ఒక నివేదిక ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళకు సూచించినట్టు ఆ ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో
రాసిన మాట వాస్తవం అవునా కాదా? ఈ రోజు వరకు దీనికి ఎందుకు జవాబు చెప్పలేకపోతా ఉన్నారు మీరు? ఫిజికల్ వెరిఫికేషన్ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని పరిశీలించకుండా మీరు ఏ రకంగా అక్కడ ఏమీ లేదని మాట్లాడతారు? ఈ రోజు వరకు శరత్ అసోసియేట్స్ వారి ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో రాసినటువంటి ఈ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ వాక్యాలు ఏవైతే ఉన్నాయో, దీనిపైన మేము అడిగినటువంటి ప్రశ్నకి ఎందుకు వైసీపీ తరపున మొరుగుతున్నటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా జవాబు చెప్పలేకపోతున్నాడు. అదేవిధంగా ఎడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఏమైనా పొన్నవోలు నీకు తెలీదా? శరత్ అసోసియేట్స్ వారి ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో ఏం రాశారో నీకు తెలీదా? దాని గురించి నువ్వు మాట్లాడవా? సిఐడి ఎడిషనల్ డీజీ మిస్టర్ సంజయ్, దీనికి మీరు జవాబు చెప్పరా? దీనితోనే కదా కుట్రకి తెరలేపింది. ఈ తప్పుడు ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్తోనే కదా కుట్రకి తెరలేపింది. దీనికి జవాబు రాదు. రెండో పక్కన వాళ్ళు ఏం చెప్పారండి? సిమెంట్స్ వాళ్ళకి అసలు సంబంధమే లేదంట. సిమెంట్స్ వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పారంట. అంటే ఎన్ని రకాలైనటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారో చూడండి. సిమెంట్స్ డిజైన్ టెక్ కంపెనీస్ ద్వారా దేశంలో మిగతా అనేక రాష్ట్రాల్లో ఏ రకంగా అయితే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతా ఉన్నారో, ప్రపంచంలో అనేక చోట్ల ఏ విధంగా అయితే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతా ఉన్నారో, మరి ఆ రకంగానే మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కూడా బాగుపడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 40 కేంద్రాలు సిమెంట్స్ వారి భాగస్వామ్యంతో పెడితే వాళ్ళకి సంబంధం లేదని బురదేస్తూ ఉన్నారు. మేము దానికి కూడా ఆధారాలు చూపించాం. ట్రైపార్టీ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, సిమెంట్స్కి, డిజైన్ టెక్కి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి మధ్య జరిగినటువంటి ట్రైపార్టీ అగ్రిమెంట్లో చాలా స్పష్టంగా సంతోష్ సావంత్ అనేటటువంటి వారి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంతకాలు చేసినటువంటి డాక్యుమెంట్స్ కూడా మేము చూపించాం. అదేవిధంగా సిమెంట్స్ గ్లోబల్ హెడ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారికి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఎస్, సిమెంట్స్ వారి ప్రాజెక్టుల భాగస్వామి మేము. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో మా పాత్ర ఉంది. మా యొక్క సహకారంతోనే మేము అందించినటువంటి సాఫ్ట్వేర్, గ్రాంట్ ఇన్ కైండ్ కింద మేము అందించినటువంటి సాఫ్ట్వేర్ ద్వారానే రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు అయ్యాయి అని చెప్పి సిమెంట్స్ గ్లోబల్ హెడ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో చెప్పలేదా? సిమెంట్స్ సిఎఫ్ఓ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టలేదా? మరి దీనికి మీ దగ్గర జవాబేంటి? ఈ రోజు వరకు దానికి జవాబు చెప్పరు. వీటికి జవాబులు ఉండవు, కానీ బురద మాత్రం జల్లేస్తారు, తప్పుడు ఆరోపణలు మాత్రం చేస్తారు. కానీ మేము డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో మేము అడిగేటటువంటి ప్రశ్నలకు మాత్రం జవాబులు చెప్పరు. మూడో పక్కన అసలు దీనికి వాల్యుయేషనే లేదన్నారు. సిమెంట్స్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మరి దాదాపు 3,300 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రాజెక్ట్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో, ఇది తప్పుడు వాల్యుయేషన్, ఇది బోగస్, ఇది అసలు అంత వాల్యూ చేయదని చెప్పారు. దానికి కూడా మేము జవాబు చెప్పాం. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వాళ్ళు ఇచ్చినటువంటి వాల్యుయేషన్ రిపోర్ట్స్ చూపించాం. ప్రతి ఒక్క క్లస్టరు 559 కోట్లు. ఈ రకంగా 6 క్లస్టర్స్ 3,300 కోట్ల యొక్క వాల్యుయేషన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వారు సర్టిఫై చేశారంటే దీనికి జవాబు చెప్పరు. అదేమంటే ఇది తప్పుడు నివేదిక అని చెప్తారు. మరి అలా ఆ రకంగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వారు ఇచ్చింది తప్పుడు వాల్యుయేషన్ అయితే మరి వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లు ఎందుకు పెట్టలేదు సార్ మీరు? మిస్టర్ సంజయ్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ పైన కేసు పెట్టే దమ్ము మీకుందా? ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసే ధైర్యం మీకుందా? అది చేయలేరు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది ఒక జెన్యూన్ సర్టిఫికేషన్ కాబట్టి. దానికి సమాధానాలు ఉండవు. అంతేకాకుండా అసలు 90:10% లేనే లేదు. ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా 10% మాత్రమే అని ఎక్కడ చెప్పలేదన్నారు. దానికి కూడా మేము డాక్యుమెంట్స్ చూపించాం. ఏదైతే ప్రేమచంద్రారెడ్డి అండర్టేకింగ్ అగ్రిమెంట్ ఏదైతే సిమెంట్స్ ప్రాజెక్ట్ సంబంధించి తీసుకున్నారో, ఆ యొక్క అండర్టేకింగ్ అగ్రిమెంట్లో చాలా స్పష్టంగా ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూషన్ ఈజ్ క్యాప్డ్ ఎట్ 55 crore పర్ క్లస్టర్. ఇట్ ఈస్ 10% ఆఫ్ ద ప్రాజెక్ట్ అవుట్లే. కేవలం 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా అని ప్రేమచంద్రారెడ్డి గారు చేసినటువంటి అండర్టేకింగ్ అగ్రిమెంట్లో ఉందా లేదా? దీనికి మీ దగ్గర జవాబు ఉండదు.
ప్రేమచంద్రారెడ్డి గారిని ఈ రోజు వరకు మీరు అడిగారా? ఇప్పుడు ఇన్ని మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ రకరకాల వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటారు, గంటా సుబ్బారావు గారు అంటారు, లక్ష్మీనారాయణ గారు అంటారు, రకరకాల వ్యక్తుల పేర్లు మాట్లాడతారు కదా. మరి ప్రేమచంద్రారెడ్డి గారి పరిస్థితి ఏంటి సార్? వారు చేసినటువంటి అండర్టేకింగ్ అగ్రిమెంట్లో 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా అని చెప్పారా లేదా? మొత్తం 370 కోట్లకు సంబంధించి ఏదైతే నిధులు విడుదలయ్యాయో ఇన్క్లూడింగ్ ట్యాక్సెస్, ఆ నిధులు విడుదల చేసిందంతా కూడా ప్రేమచంద్రారెడ్డి గారే కదా. మరి మీరు వారిని అడగరా? వారిని విచారించరా? మరి పెడితే తప్పు జరిగితే మరి వారి పేరు ఎఫ్ఐఆర్లు ఉండాలి కదా సార్. కానీ ప్రేమచంద్రారెడ్డి గారిని మాత్రం వారి జోలికే వెళ్ళరు. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ అమలుకి ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ కమిటీ వేశాం, సెంటర్ సెలక్షన్ కమిటీ వేశాం. ఆ కమిటీస్లో ఎంతోమంది ఉన్నతాధికారులు ఉన్నారు, ఐఏఎస్ అధికారులు. వాళ్ళెవరినీ కూడా దీనికి సంబంధించి ఎటువంటి విచారణ చేయరు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించి. రెండో పక్కన మా పార్టీ నాయకులు ప్రత్యక్షంగా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కి వెళ్ళారు. అది నెల్లూరులో కానివ్వండి, గుంటూరు జిల్లాలో కానివ్వండి, కృష్ణా జిల్లాలో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ 40 చోట్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎక్కడైతే ఏర్పాటు చేశారో మీడియా సమక్షంలో ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరికరాలన్నీ చూపించి ఎస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసినటువంటి మాట వాస్తవాన్ని రుజువు చేశారు. దానికి మీ దగ్గర జవాబు ఉండదు. అంతేకాకుండా మరి 40 కేంద్రాలు ఎక్కడెక్కడ ఏ కాలేజెస్లో అయితే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టారో వాళ్ళందరూ లేఖలు ఇచ్చారు. IIIT ఇడుపులపాయతో సహా మా కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టారు, అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి, మాకు అవన్నీ కూడా అప్పచెప్పారని చెప్పి మరి ద టోటల్ అసెట్స్ రిలేటింగ్ టు సిమెంట్ సెంటర్ వర్ టేకన్ ఓవర్ బై అస్ అని చెప్పి IIIT ఇడుపులపాయ. ఏమైనా జగన్ రెడ్డి నీ ఇడుపులపాయ ప్యాలెస్ పక్కన ఉన్నటువంటి IIIT ఇడుపులపాయ కూడా లేఖ ఇచ్చింది కదాయా. మా కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సిమెంట్స్ వారి భాగస్వామితో ఏర్పాటు చేశారని చెప్పి లెటర్లు ఇస్తే దీని గురించి మాట్లాడరు. స్టాక్ రిజిస్టర్స్ ప్రతి ఒక్క వస్తువు మాకు చేరిందని చెప్పి స్టాక్ రిజిస్టర్ సంతకాలు పెట్టి చూపించారు. ఈ స్టాక్ రిజిస్టర్స్ గురించి మీరు మాట్లాడరా? ఇవి కూడా బోగసేనా? నీ IIIT ఇడుపులపాయ డైరెక్టర్ సంతకాలు పెట్టించారు. 40 కాలేజీలు 40 కేంద్రాలు ఎక్కడెక్కడైతే పెట్టారో ప్రతి చోట కూడా స్టాక్ రిజిస్టర్స్ ప్రతి ఒక్క వస్తువుని నమోదు చేసి సంతకాలు పెట్టించిస్తే దీనికి మీ దగ్గర సమాధానం ఉండదు. అంతేకాకుండా మీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారి అర్జా శ్రీకాంత్ ఆయన ఇచ్చినటువంటి సర్టిఫికేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అద్భుతంగా ఏర్పాటు అయ్యాయి. ద ఎఫర్ట్స్ బై డిజైన్ టెక్ సిస్టమ్స్ లిమిటెడ్ in running and maintaining of 40 skill development centers across the state in skilling more than a lakh of students is highly acknowledged and appreciated. మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్రిసియేషన్ లెటర్ అయ్యా అర్జా శ్రీకాంత్. మీ ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి ఆయన గారు అప్రిసియేషన్ లెటర్ ఇచ్చారు కదండి. అద్భుతంగా డిజైన్ టెక్ కంపెనీ సిమెంట్స్ వారు అద్భుతంగా సెంటర్స్ ఏర్పాటు చేశారని చెప్పి ఈ సర్టిఫికేట్ ఇస్తే దీని గురించి మాట్లాడరు. ఇవన్నీ వీటన్నిటి గురించి మాట్లాడకుండా అంతేకాకుండా 370 కోట్లు నిధులన్నీ ముందేమో 3000 కోట్లు అన్నారు, 3000 కోట్ల కుంభకోణం అన్నారు. ఆ తర్వాత 370 కోట్ల కుంభకోణం అన్నారు. 370 కోట్ల నిధులకు సంబంధించి డిజైన్ టెక్ వాళ్ళు ఫిబ్రవరి 2022లోనే ప్రతి ఒక్క రూపాయికి సంబంధించినటువంటి లెక్క డిజైన్ టెక్ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ కన్వేల్కర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిఐడి మిస్టర్ ధనుంజయుడికి మొత్తం లెక్కంతా అప్పచెప్పినటువంటి లేఖ మొత్తం అకౌంట్స్ అన్ని సబ్మిట్ చేశారు కదా. 371 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రతి ఒక్క రూపాయికి సంబంధించి అకౌంట్ ఫిబ్రవరి 2022లోనే డిజైన్ టెక్ ఎండి వికాస్ కన్వేల్కర్ సబ్మిట్ చేశారా లేదా సిఐడికి? దీనికి సమాధానం చెప్పరు. చివరికి 3000 కోట్లు అయిపోయింది. సిమెంట్స్ వాళ్ళు 3000 కోట్లు పెట్టుబడి పెట్టలేదు, అంతా బోగస్సు అవినీతి అన్నారు. దానికి సిమెంట్స్ వాళ్ళ యొక్క భాగస్వామ్యం గురించి వాళ్ళు సంతకాలు పెట్టినటువంటి అగ్రిమెంట్స్ చూపించాం, ఈడీకి ఇచ్చినటువంటి వాంగ్మూలం కాపీలు మనం చూసాం. వాటన్నిటిలో చాలా స్పష్టంగా సిమెంట్స్ వారి భాగస్వామ్యం ఉందని తేలింది. ఫిజికల్ వెరిఫికేషన్ మా నాయకులు వాళ్ళు చేయకపోయినా, శరత్ అసోసియేట్స్తో ఫిజికల్ వెరిఫికేషన్ చేయించకపోయినా మా పార్టీ లీడర్స్ ప్రతి చోట కూడా ఫిజికల్గా మీడియాని తీసుకుని వెళ్ళి పెద్ద పెద్ద బోర్డులు సిమెంట్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్
అది తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో కానీ, నెల్లూరులో కానీ, ప్రతి జిల్లాలో కూడా మేము ప్రతి చోటుకు వెళ్ళి మీడియాని తీసుకెళ్ళి చూపించాం. మేము తప్పు చేయలేదు కాబట్టి ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా చూపించడం జరిగింది. ఆ తర్వాత 371 కోట్లు ఏదైతే డబ్బులు ఇచ్చారో మొత్తం మింగేశారని చెప్పారు. దానికి సంబంధించి మొత్తం లెక్కలన్నీ కూడా సిఐడికి సబ్మిట్ చేయడం జరిగింది. అదైపోయింది. చివరికి 27 కోట్లు పార్టీ అకౌంట్లోకి వచ్చాయని చెప్పి, అంటే ఎప్పుడైతే 3,000 కోట్లు అయిపోయిందో, 371 కోట్లు అయిపోయిందో, చివరికి 27 కోట్లు మరి పార్టీ అకౌంట్లోకి వచ్చాయని చెప్పి మళ్ళీ ఇంకొక కొత్త వాదనకి తెరలేపారు. ఏమీ లేక కోర్టులో చేతులెత్తేసి ఇంకా ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో అక్రమంగా నిర్బంధించాలని ఒక కుట్రలో భాగంగా 27 కోట్లు మళ్ళీ పార్టీ అకౌంట్లోకి వచ్చాయని మళ్ళీ ఇంకొక కొత్త డ్రామాకి తెరలేపారు. దానికి సంబంధించి ధైర్యంగా మా పార్టీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మేము విడుదల చేశాం. వాళ్ళు ఏదైతే చెప్పారో 27 కోట్ల రూపాయలు పార్టీ అకౌంట్లోకి వచ్చాయని చెప్పి 2016-17 ఆర్థిక సంవత్సరంలో 27 కోట్లు వివిధ కంపెనీలకు వచ్చాయని చెప్పి ఏదైతే ఒక తప్పుడు ఆరోపణ చేశారో దానికి సంబంధించి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మేము రిలీజ్ చేసాం. 27 కోట్లు కాదయ్యా, వివిధ కంపెనీలు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుతో సంబంధం ఉన్నటువంటి ఏ ఒక్క కంపెనీ నుంచి ఒక్క పైసా కూడా మా అకౌంట్లోకి రాలేదు. మిగతా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుతో సంబంధం లేనటువంటి కొన్ని కంపెనీస్ ఏవైతే డొనేషన్స్, అది కూడా కేవలం 27 లక్షలు మాత్రమే 2016-17 ఆర్థిక సంవత్సరంలో మా అకౌంట్లోకి రావటం జరిగింది. 27 కోట్లు అనేది తప్పుడు మాట. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చెందినటువంటి ఏ ఒక్క కంపెనీ దగ్గర నుంచి కూడా పైసా కూడా మా అకౌంట్లోకి రాలేదు అని చెప్పి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్తోనే మేము రుజువు చేసి ఆ కాపీస్ని కూడా ధైర్యంగా మీడియా ముందుకి రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ని డాక్యుమెంట్స్ ఇప్పుడు నేను మీకు కోట్ చేసినటువంటి డాక్యుమెంట్స్, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెబ్సైట్లో పెట్టాం. బుక్లెట్ ప్రింట్ చేసి రిలీజ్ చేశాం. మీరు ఈ రోజు వరకు ఒక్క కాగితమైనా వీళ్ళు అవినీతికి పాల్పడ్డారని చెప్పి రుజువు చేశారా? మీరు చెయ్యకపోగా కోర్టులో దొంగ నాటకాలు ఆడతారు. ముకుల్ రోహత్గి గారిని సుప్రీంకోర్టులో మీరు అందరూ చూశారు కదండి లైవ్లో. నిరంజన్ రెడ్డి గారు లీగ్స్ మరీ చెప్తారు, అన్న ఇంకో గంట సాగది అన్న, ఇంకో 2 గంటలు సాగది అన్న, వాయిదా వేయించన్న. ముకుల్ రోహత్గినే చెప్పాడు ఆయన. మొన్న సోమవారం సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ సందర్భంగా ఆయన ముకుల్ రోహత్గి అరగంటలో నాది అయిపోద్ది, నా వైపు నుంచి ఆర్గ్యుమెంట్స్ పూర్తి అయిపోతాయని చెప్తుంటే నిరంజన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా లేచి ఆయన చెవిలో ఏదో ఊదేసి వద్దు ఇంకా సాగదీమని చెప్తే ఆయనే చెప్పాడు, మై ఫ్రెండ్ ఈజ్ నాట్ అగ్రీయింగ్. నిరంజన్ రెడ్డి ఒప్పుకోవట్లేదు, అరగంటలో పూర్తి చేయొద్దంటా ఉన్నాడు, ఇంకా సాగదేమని చెప్తా ఉన్నాడని చెప్పి ముకుల్ రోహత్గినే చెప్పాడు కదండి కోర్టులో. అంటే మీ దగ్గర ఆధారాలు లేకపోగా అడ్డదిడ్డమైనటువంటి వాదనలు, అసంబద్ధమైనటువంటి వాదనలు చేసి కోర్టు సమయాన్ని వృధా చేస్తూ వాయిదాల మీద వాయిదాలు వేయిస్తూ ఇంకా ఏదో చెప్పాలి, ఇంకా ఏదో తవ్వాలని చెప్పి ఇప్పటి వరకు కొండని దవ్వి ఎలకను కాదు కదా, ఎలుక తోక మీద ఉన్నటువంటి వెంట్రుకను కూడా మీరు పట్టుకోలేకపోయారు. పట్టుకునే అవకాశం కూడా లేదు. ఇదంతా కూడా కుట్రపూరితంగా తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు నిర్బంధించి కోర్టులలో ఒక్క ఆధారం కూడా చూపించకుండా కోర్టు సమయాన్ని వృధా చేస్తూ కావాలని కేసుని సాగదీస్తూ వాయిదాల మీద వాయిదాలు వేయిస్తూ కాలయాపన చేస్తూ చంద్రబాబు నాయుడు గారి పైన రాజమండ్రి సెంట్రల్ జైల్లో కుట్ర చేస్తా ఉన్నారు. ఇదంతా దేనికి? అక్రమ నిర్బంధం కానివ్వండి, తప్పుడు ఎఫ్ఐఆర్ కానివ్వండి, కోర్టులో వాయిదాల మీద వాయిదాలు వేయించి సాగదీయటం కానివ్వండి, ఇదంతా కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎక్కువ కాలం చంద్రబాబు నాయుడు గారిని కట్టిపెట్టి, ఒకటి ఆయనని ప్రజలకి దూరం చేస్తూ, రెండవది ఆయన ఆరోగ్యానికి హాని తలపెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన ఆరోగ్యానికి హాని తలపెడతా ఉన్నారు. ఆయన ప్రాణాలకి ముప్పు ఉంది. గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక మీరు చూసినట్లయితే ఈ కుట్ర యొక్క ఎండ్ రిజల్ట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ప్రాణానికి ముప్పు తీసుకురావటం, ప్రాణానికి హాని తలపెట్టేటటువంటి కుట్ర ఇది. ఆయనకి సరైనటువంటి వైద్యం అందించక, సరిగ్గా ఆయనకి మెడిసిన్స్ ఇవ్వకుండా, ఆ హెల్త్ బులెటిన్ చూస్తే అదొక చిత్తు కాగితం, ఉన్నటువంటి యాక్చువల్ రిపోర్ట్స్ని తొక్కిపెట్టి నిన్న నారా లోకేష్ గారు గట్టిగా నిలదీయటం జరిగింది. డిఐజీ రవికిరణ్ని 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారికి స్కిన్ ఇన్ఫెక్షన్ సంబంధించి దాని యొక్క తీవ్రతకు సంబంధించి రిపోర్టు డాక్టర్ దగ్గర ఉంటే మీరు దానిని బయట ఎందుకు పెట్టలేదని చెప్పి నారా లోకేష్ గారు గట్టిగా నిలదీయటం జరిగింది. అంటే భారీ కుట్ర,
రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా జరుగుతున్నటువంటి భారీ కుట్ర, ఆయన ప్రాణానికి హాని తలపెట్టేటటువంటి కుట్ర, ప్రజాస్వామ్యబద్ధంగా తెలుగుదేశం పార్టీని, నారా చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొనే శక్తి లేక ఈ పిరికి పంద జగన్మోహన్ రెడ్డికి ఈ రకంగా తప్పుడు కేసులు పెట్టి ఆధారాలు లేనటువంటి కొన్ని తప్పుడు ఆరోపణలు చేసి ఆయన అక్రమంగా 37 రోజులుగా ఆయన నిర్బంధించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడటం చేతగాక ఈ విధంగా చేస్తా ఉన్నారు. ప్రజల మద్దతు నారా చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ప్రజలు ఎక్కడికెక్కడ చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి అది చూసి ఓర్చుకోలేనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కడుపు మంటతో జగన్ రెడ్డి ఆయన పైన తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించడం జరిగింది. తోలుబొమ్మల లాంటి సిఐడి, ఒక క్రెడిబిలిటీ ఇన్సాల్వెంట్ డిపార్ట్మెంట్ అయినటువంటి సిఐడి, ఒక చెంచాగిరి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్గా మారిపోయినటువంటి సిఐడిని అడ్డం పెట్టుకుని ఇవాళ ఆయన అక్రమంగా నిర్బంధించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన పైన కుట్ర చేస్తున్నారు. కాబట్టి ఈ వాస్తవాల్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏ రకంగా కుట్రకి తెరలేపారు, తప్పుడు ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లను ఏ రకంగా తయారు చేయించారు, తప్పుడు ఎఫ్ఐఆర్లు ఏ రకంగా పెట్టారు, చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా అక్రమంగా నిర్బంధించారు, వాస్తవాల్ని నిజాయితీతో ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారి పక్షాన తెలుగుదేశం పార్టీ గత నెల రోజులుగా ఎన్ని డాక్యుమెంట్స్ విడుదల చేసింది, వెబ్సైట్లు దేనికి పెట్టింది, పుస్తకాలు ఎందుకు ముద్రించింది, ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలకి తెలియపరచడానికి అవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ నువ్వు చేసినటువంటి కుట్ర, నువ్వు ఇప్పుడు చేస్తున్నటువంటి కుట్రను కూడా ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు హెచ్చరిస్తున్నాం, సవాల్ చేస్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు కానీ నీ పనికి మాలినటువంటి నీ కింద పనిచేసినటువంటి నీ నాయకులు కానీ, నీ మోచేతి నీళ్లు తాగుతున్నటువంటి నీ కొంతమంది పోలీస్ అధికారులు కానీ, నీ న్యాయవాదుల బృందం కానీ ఈ డాక్యుమెంట్స్కి ఏం జవాబు చెప్తారు, ఈ వాస్తవాలకి ఏం జవాబు చెప్తారు? మా లీగల్ టీం కోర్టులో ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేసి నిలదీస్తే మీ దగ్గర సమాధానాలు లేవు. సమాధానాలు లేకుండా అసంబద్ధమైనటువంటి వాదనలు, ఇంకా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ కోర్టులో కేవలం కాలయాపన చేస్తూ ఏదో ఒక రకంగా వాయిదాలేసి చంద్రబాబు నాయుడు గారిని ఇంకా ఎక్కువ రోజులు జైల్లో నిర్బంధించాలన్న కుట్ర మీరు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ కుట్రకు సంబంధించినటువంటి వాస్తవాలు ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకొస్తూనే ఉంటాం, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం, ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంటాం. ప్రజా పోరాటంతో, ప్రజల యొక్క మద్దతుతో ఒక పక్కన న్యాయ పోరాటం, రెండో పక్కన ప్రజా పోరాటం ఇవి కొనసాగుతూనే ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారికి చిన్న హాని రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిన్న హాని తలపెట్టినా ఖబర్దార్ జగన్ రెడ్డి, దాని యొక్క పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మేము అధికారులను కూడా కోరుతున్నాం, ప్రిజన్ అథారిటీస్ని కోరుతున్నాం, మీరు తాడేపల్లి ప్యాలెస్కి సరెండర్ అయిపోయి ఆయన ఆరోగ్యం పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, ఆయన ప్రాణానికి హాని తలపెట్టే ఆలోచన చేసినా కూడా అధికారుల విషయంగా కూడా కఠినమైనటువంటి చర్యలుంటాయి వారిపైన. జగన్మోహన్ రెడ్డి శాశ్వతం కాదు, ఇంకా 2-3 నెలల్లో జగన్ రెడ్డి ప్యాకప్. ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటో ఒకసారి మీరు అర్థం చేసుకోండి, ఆలోచించండి. కాబట్టి మీరు కూడా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరించండి. చంద్రబాబు నాయుడు గారి పైన జరుగుతున్నటువంటి కుట్రల్ని అడ్డుకునే ప్రయత్నం చేయండి, అది మీ బాధ్యత, దట్ ఈజ్ యువర్ డ్యూటీ. కాబట్టి ఆ రకంగా మీరు వ్యవహరించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ప్రజలందరూ కూడా గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల్ని మరొకసారి అందరూ గుర్తు చేసుకుని జగన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రను కూడా అర్థం చేసుకోవాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.